హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రమ్య రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను కమ్యూనిటీ టూర్ చేద్దామనుకుంటున్నాను. ఇది మా కమ్యూనిటీ. సో కమ్యూనిటీ టూర్ చూపిస్తాను ఈరోజు. ఇది వచ్చేసి మా ఎఫ్ బ్లాక్. ఇది వచ్చేసి ముందైతే మీరు ఒకసారి లుక్ వేయండి, తర్వాత నేను డీటెయిల్గా అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మా ఫ్లాట్ దగ్గర నుండి దిగాను, కిందకి వచ్చాను. ఎంట్రన్స్ దగ్గర నుండి చూపిస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇటు వచ్చేసి అవుట్ సైడ్ ఉంటుంది, అటు వచ్చేసి ఇన్సైడ్ ఉంటుంది. ఇన్సైడ్ ఒక రూమ్, అవుట్ సైడ్ ఒక రూమ్, అలాగే మిడిల్లో సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. ఇటు నుండి వెహికల్స్ అన్నీ ఎంట్రీ అవుతాయి, ఇటు నుండి ఎగ్జిట్ వస్తాయి. ఇది వచ్చేసి మీరు ముందు చూస్తుంటే ముందు మాకు బిల్డింగ్ ఎదురుగానే రత్నదీప్ కూడా ఉంటుంది. పదండి లోపలికి చూపిస్తాను. ఇది వచ్చేసి ఎంటర్ అవ్వగానే ముందు ఇలా ఉంటుంది, మనకి ఒక ఫౌంటైన్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్మస్ ట్రీ పెట్టారు మొన్నే, క్రిస్మస్ రోజు. చూడండి ఫౌంటైన్, అది నైట్ టైంలో వాటర్ అనేవి మనకి ఫౌంటైన్ ఆన్ చేస్తారు. నైట్ టైంలో ఆన్ చేస్తారు, డే టైంలో చేయరు. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఇన్ గేట్ ఉంది కదా, అది అటు సైడ్ అనమాట. ఫస్ట్ చిన్నగా పార్క్ ఉంటుంది, ఇక్కడ స్టేజ్ కూడా ఉంటుంది సైడ్కి. ఏమైనా చిన్న కృష్ణాష్టమి అలాంటివి ఇక్కడ చేస్తారు, పిల్లలకి సంబంధించినవి. మనకి కూర్చోడానికి సిట్టింగ్ కూడా ఉంటుంది సైడ్స్కి, మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే. ఇక్కడైతే చాలా మా కమ్యూనిటీలో షూటింగ్స్ కూడా జరిగాయని విన్నాను. షార్ట్ ఫిలిమ్స్ అండ్ అలాగే సీరియల్స్ షూటింగ్స్, అలావి చిన్నవి షూటింగ్స్ కూడా చేసుకుంటారు అప్పుడప్పుడు వచ్చి ఇందులో మా కమ్యూనిటీలో. ఫోటోషూట్ అయితే అదిరిపోతుంది మా కమ్యూనిటీ, మీరు చూస్తున్నట్లయితే మీకే అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఇలా మనకి పైన, అది వచ్చేసి మనకి పార్క్ ఎంటర్ అవ్వడానికి. అందులో నుండి వెళ్తే మనకి పార్క్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ వచ్చి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకో బ్లాక్ ఉంది ఎదురుగానే. ఇది వచ్చేసి హెచ్ బ్లాక్, మీరు చూస్తున్నట్లయితే కనబడుతుందిగా అది. ఇది వచ్చేసి
పార్క్ ఏరియా అన్నమాట. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే పార్క్ వస్తుంది. పదండి పార్క్ దగ్గరికి చూపిస్తాను నేను. ఇది వచ్చేసి పార్క్ అన్నమాట. మనకి ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఎవరు అంత ఎక్కువగా రావట్లేదు. బట్ వేరే లాస్ట్ ఇయర్ అయితే చాలా వరకు, మేము వచ్చి 2 years అయిపోయింది ఆల్మోస్ట్. ఈవినింగ్ 5 నుండి 9 నైట్ 9 వరకు అందరూ ఇక్కడే ఉంటారు. పిల్లలు తీసుకొచ్చి సైక్లింగ్ చేసుకుంటారు, పిల్లలు అలాగే ఆడుకుంటారు, వాకింగ్ చేస్తారు. బాగుంటుంది కమ్యూనిటీ వచ్చేసి. మా అమ్మాయి హాయ్ చెప్తుంది ఇక్కడ. ఇంకా అశ్రు అయితే ఆడుతున్నాడు. కింద శాండ్ చూసాడు కదా, శాండ్ చూసి అస్సలు ఆగట్లేదు అతను. కనిపిస్తుందా? అక్కడ వచ్చేసి ఇంకో బ్లాక్ ఉందన్నమాట, అది వచ్చేసి ఏ బ్లాక్. టోటల్గా 8 బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గ్రీనరీ ఉంది కదా, అక్కడ సైక్లింగ్ చేస్తారు, అలాగే వాకింగ్ చేస్తారు చిన్నపిల్లలు. ఇక్కడ వచ్చేసి పక్కన బ్యాడ్మింటన్ కోర్ట్ చూడండి. పిల్లలు ఆల్రెడీ చేస్తున్నారు, ఆడుతున్నారు అక్కడ. శాండ్ చూసాడు కదా, శాండ్ చూసి అస్సలు ఆగట్లేదు, తీసుకుంటుండు శాండ్ వచ్చేసి. ఇది వచ్చేసి ఏ బ్లాక్ చూస్తున్నారా. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే సెలార్ అన్నమాట, మనకి వెహికల్స్ అన్నీ ఇలాగే ఎంటర్ అవుతాయి. ఇది వచ్చేసి ఏ బ్లాక్ సైడ్ అన్నమాట. ఇది లాస్ట్లో ఉంటుంది ఏ బ్లాక్ అనేది. మాది వచ్చేసి ఎఫ్ బ్లాక్ అట్ సైడ్ ఉంటుంది. ప్రతి బ్లాక్ కింద ఎవ్రీ బ్లాక్ కింద వచ్చేసి ఇలా సిట్టింగ్ కానీ లేదంటే చిన్నగా పార్క్ కానీ ఇస్తాడు పిల్లలు ఆడుకోవడానికి అవి. ఇది వచ్చేసి సైడ్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే పక్కన కూడా ఇంకో కమ్యూనిటీ ఉంది చూడండి. ఇది వచ్చేసి హెచ్ బ్లాక్ కింద. హెచ్ బ్లాక్ పక్కన కిందన వచ్చేసి ఇలా ఉయ్యల ఇచ్చాడు.
చూసారు కదా, అప్పుడు పార్క్ దగ్గర నుండి చూపించాను హెచ్ బ్లాక్ అని చెప్పేసి, అది ఈ బ్లాక్ చూడండి కనబడుతుందా, హెచ్ బ్లాక్ అది. ఇదంతా ముందు వైపు నుండి తీస్తున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది కమ్యూనిటీ వచ్చేసి. ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అనమాట, కడుతూనే ఉన్నారు, ఇంకా మాత్రం అవ్వలేదు క్లబ్ హౌస్ వచ్చేసి, అది ఎప్పుడవుతుందో. ఇది వచ్చేసి జీ బ్లాక్ లోపల జిమ్ ఉంటుందన్నమాట. సో అందుకే వెళ్తున్నాను చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ క్లబ్ హౌస్ అవ్వలేదు కదా, సో జిమ్ అనేది ఈ బ్లాక్లోనే ఒక 3 BHK ఫ్లాట్లో పెట్టారనమాట. జిమ్ ఎక్విప్మెంట్ అంతా కూడా 3 BHK ఫ్లాట్లో పెట్టారు. చూపిస్తాను పదండి చూద్దాం. మనం ఇక్కడ థంబ్ కంపల్సరీ ప్రెస్ చేస్తేనే డోర్ అనేది ఓపెన్ అవుతుంది, లేదంటే అసలు ఓపెన్ అవ్వదు. ఇది వచ్చేసి జిమ్ అన్నమాట. సైక్లింగ్, మేము ఆఫ్టర్నూన్ 3 కల్లా వెళ్ళాం కాబట్టి ఎవరూ లేరు, లేదంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చాలా వరకు ఉంటారు. ఇది వచ్చేసి యోగా రూమ్, యోగా చేసుకోవడానికి. సైక్లింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి థ్రెడ్మిల్ కూడా చేసి చూపిస్తున్నాను. అయిపోయింది. ఎగ్జిట్ ప్రెస్ చేస్తే బయటకు వచ్చేసాం. శానిటైజ్ చేసుకుంటున్నాము హ్యాండ్స్ వచ్చేసి. ఇది వచ్చేసి మా బ్లాక్ అనమాట, ఎఫ్ బ్లాక్. ఈ బ్లాక్ వచ్చేసి మాది, మేము ఉండే బ్లాక్. ఇక్కడ నుండి మనకి ఇలా సైడ్కి వెళ్తుంటే ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అని చెప్పాను కదా, అది అటు సైడ్. ఇది వచ్చేసి మా ఎఫ్ బ్లాక్ అండ్ జీ బ్లాక్ మిడిల్లో అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ చూపిస్తాను పదండి. అప్పటి నుండి FGHAనే కనబడ్డాయి కదా, ఇప్పుడు BCD అవి కనిపిస్తాయి, చూపిస్తాను. 4 బ్లాక్స్ అనమాట. ఇక్కడ ముందర 4 బ్లాక్స్, అలాగే బ్యాక్ సైడ్ 4 బ్లాక్స్, టోటల్గా 8 బ్లాక్స్ ఉంటాయి. ఇందులో 8 బ్లాక్స్ ఉంటాయి. అండ్ ఫ్లోర్స్ వచ్చేసి G+9 అనమాట. ఇది వచ్చేసి మా బ్లాక్ దగ్గర కిందన ఇలా సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఎవ్రీ బ్లాక్కి కింద సిట్టింగ్ ఏరియా కానీ లేదంటే ఊయల పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. G+9, ఈచ్ బ్లాక్కి 9
9 ఫ్లాట్స్ ఉంటాయి. 9 ఫ్లోర్స్, 9 ఫ్లాట్స్, అలాగే G+9. ఒక బ్లాక్లో అరౌండ్ 90 ఫ్లాట్స్ వరకు ఉంటాయి ఒక్కో బ్లాక్లో. అలా 8 బ్లాక్స్ ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట. మనకి చూడండి ఎంత పైకి ఉందో. G+9 అంటే ఆల్మోస్ట్ 10 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇంకా 2 సెలార్స్ కూడా ఉంటాయి కింద వచ్చేసి. ఇది వచ్చేసి మీకు కనబడుతుందా BCDE 4 బ్లాక్స్ కనబడుతున్నాయా బ్యాక్ సైడ్? అవి వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. B బ్లాక్, అలాగే C బ్లాక్, D బ్లాక్, E బ్లాక్. ఈ 4 బ్లాక్స్ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వాల్ ఉంది కదా వెనకాల, వాల్ వచ్చేసి ఆ వాల్ దగ్గర ఈ 4 బ్లాక్స్కి, మా 4 బ్లాక్స్కి మధ్యలో అక్కడ పార్కింగ్ ఏరియా వస్తుంది. కానీ ఇప్పుడే కాదు, అవి కంప్లీట్ అయ్యాక, ఆ 4 బ్లాక్స్ కంప్లీట్ అయ్యాక అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు 8 బ్లాక్స్ పిల్లలు ఆడుకోవడానికి అంత పార్కింగ్ ఏరియా వస్తుందంట. పార్క్ ఏరియా, సారీ. కనబడుతుందా ఇక్కడ? ఇది మా బ్లాక్, F బ్లాక్, G బ్లాక్, H బ్లాక్, అలాగే ఆ లాస్ట్ బ్లాక్ వచ్చేసి A. చాలా పెద్దగా ఉంటుంది కమ్యూనిటీ వచ్చేసి, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, వాకింగ్ చేస్తున్నారు, అప్పుడే స్టార్ట్ అయిపోయింది వాకింగ్ కూడా. ఇది వచ్చేసి G అండ్ H బ్లాక్కి మిడిల్లో అనమాట. ఇందాక చూపించాను కదా జిమ్ అనేది, జిమ్ పక్కన అనమాట. ఇది వచ్చేసి విజిటర్స్ పార్కింగ్ అనమాట. వాళ్ళు సెలార్ లోపల పెట్టుకోవడానికి లేదు, సో విజిటర్స్కి పార్కింగ్ ఈ 2 బ్లాక్స్ మధ్యలో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఈ బ్లాక్ కింద వచ్చేసి ఊయల, పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఇక్కడ పెట్టారు. ఈచ్ బ్లాక్కి ఉంటుందని చెప్పాను కదా. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 2 బ్లాక్స్కి ఏమో సిట్టింగ్ ఏరియా వచ్చింది, 2 బ్లాక్స్ ఏమో పిల్లలు ఆడుకోవడానికి వచ్చాయి. ఇంకా లాస్ట్ 4 బ్లాక్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఫైనల్లీ వెళ్తున్నాము మా బ్లాక్ దగ్గరికి. ఇది వచ్చేసి మా పక్కన ఇక్కడ సెలార్ ఉంది కదా, ఇందాక అటు సైడ్ నుండి వెహికల్స్ వెళ్తాయి అన్నాక ఇటు సైడ్ నుండి బయటకు వస్తాయి అన్నమాట మనకి వెళ్ళడం కోసం. ఇటు సైడ్ వచ్చేసి సైడ్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి మెయిల్ రూమ్ అనమాట. లెటర్ కానీ అలాగే అమెజాన్ ఏమైనా ఉంటే కూడా అందులో వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి నోటీస్ బోర్డ్, ఏమైనా నోటీసెస్ ఉంటే అందులో స్టిక్ చేస్తారు. ఇటు వచ్చేసి మనకి పక్కనే మా బ్లాక్ కిందనే ఉంటుందన్నమాట. లిఫ్ట్ దగ్గర పక్కన బిగ్ బాస్కెట్ ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మనము ఏమైనా తీసుకొచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ కిందకు వచ్చి తీసుకోవచ్చు అనమాట. చూడండి, అన్ని ఐటమ్స్ ఉంటాయి, పిల్లలు తినే ఐటమ్స్, అలాగే మనకి అప్పటికప్పుడు మిల్క్ ప్యాకెట్ కానీ కర్డ్ కానీ అలాంటివి చిన్న చిన్నవి ఉంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా కింద బిగ్ బాస్కెట్ అరేంజ్ చేశారు. ఎలా ఓపెన్ చేస్తారో చూసినా మనకి బీబీ ఇన్స్టెంట్ అని చెప్పేసి ఓపెన్ చేస్తే చూసింది కదా మా అమ్మాయి, డైలీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటుంది డెఫినెట్గా. ఓపెన్ చేయగానే మనము తీసుకున్న తర్వాత మనకి ఏ ఐటెం అయితే తీసుకుంటామో ఆ ఐటెంకి మాత్రమే మనీ అనేది కట్ అవుతుంది, తీసుకున్నాకే కట్ అవుతుంది.
సో ఇది వచ్చేసి బిగ్ బాస్కెట్ అన్నమాట. అంతే అండి మా కమ్యూనిటీ వచ్చేసి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మేము వెళ్తున్నాం ఫైనల్గా మా హోమ్కి. మా హోమ్ టూర్ కావాలంటే నేను హోమ్ టూర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.